కమింగ్ టు ఈ గాయపడ్డ సింహం, అసలు టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చే టైటిల్ అయితే లేనే లేదు. ఎవరి సెలెక్షన్ ఇది ఏంటి అంటే సినిమాకి అంత పర్ఫెక్ట్ ఇది టైటిల్? అంటే కంప్లీట్లీ కశ్యప్ ఇంకా పవన్, దీస్ పీపుల్ హ్యావ్ సాట్ డౌన్ అండ్ దే ఫిగర్డ్ అవుట్ దిస్ ఎంటైర్ థింగ్. అంటే నాదైతే అదృష్టం అని అనుకోవాలి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ వెరీ వెరీ ఫనీ స్టోరీ, చాలా యూనిక్ స్టోరీ అనమాట. నాకు కశ్యప్ ఫస్ట్ ఫోన్ చేసింది పవనే. అండ్ ఐ సెడ్ లేదు పవన్, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది డైరెక్షన్దే ఇది ఉంది అంటే, లేదు జస్ట్ లిసన్ టు ద స్టోరీ అన్నది. కశ్యప్ నాకు ముందు నుంచే తెలుసు, షార్ట్ ఫిల్మ్ టైం నుంచే తెలుసు. హీస్ డన్ అ ఫ్యూ వెబ్ సిరీస్, ప్రెటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ ఫీల్డ్. సో పెళ్లి చూపులు అప్పుడు కూడా వీ యూస్ టు మీట్. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు పాడ్కాస్ట్ లేని టైంలో ఇనిషియల్ పాడ్కాస్ట్ టైప్ ఇంటర్వ్యూ చేసింది కశ్యప్ అండ్ టీమ్ తోటే అనమాట స్టార్టింగ్. సో ఆల్వేస్ న్యూ దట్ దిస్ మ్యాన్ హ్యాడ్ అ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్ అబౌట్ హిమ్. కానీ ఈ సినిమా ద్వారా నాకు ఐ రియలైజ్ దట్ ఈస్ అ సిగ్నేచర్ స్టైల్ అనమాట. సో కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారు, ఆల్ ద పీపుల్, ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో, దే వర్ ఆల్సో వెరీ 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 క్రియేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు అప్రోచ్ ద ఫిల్మ్. ఆ టైటిల్ పెట్టడం కానీ ఇదంతా కూడా ఇట్స్ కంప్లీట్లీ దేర్ డెసిషన్ అండ్ ఐ వాజ్ ఓన్లీ విట్నెసింగ్ ఇట్ అనమాట. సో గాయపడ్డ సింహం అన్నది చెప్పినప్పుడు నవ్వొచ్చింది నాకు. కశ్యపే పెట్టింది పేరు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ యాప్ టైటిల్. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకని. ఇప్పుడు ఒక డైరెక్టర్గా మీరు, ఆయన ఒక డైరెక్టర్గా ఇద్దరు కలిసి ఒక సెట్లో చేశారు. ఒక్కటి నాలో లేని ఆయన చూసి నేర్చుకున్నా నేను అన్నది ఏది ఉంది? నాకు మోస్ట్లీ ఐ థింక్ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. ఐ థింక్ ఒక డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఒక విటీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కశ్యప్ దగ్గర చాలా యూనిక్గా ఉంది. ఐ థింక్ అంత ఈజీగా రాకపోవచ్చు అందరికీ. అదొక సిగ్నేచర్ స్టైల్ నేను చెప్పినట్టు. ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. నాకు తెలిసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతే మంచిదే నా రైటింగ్లో కూడా అని అనుకుంటున్నాను. మామూలుగా కొందరు ఇన్ఫ్లుయెన్స్ అస్సలు కారు, ఏం చేసినా కారు. కొందరు ఈజీగా అవుతారు. మీరు ఏడున్నారు, ఆ చివర ఈ చివర? నాకు తెలిసి అందరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. అంటే దట్స్ ద వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ పుట్టంగానే స్టోరీస్తో పుట్టాం. బతికిన తర్వాత వీ విల్ నో హౌ పీపుల్ ఆర్ అండ్ వీల్ సీ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ టేక్ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఒక సినిమా ఫిల్మ్ మేకర్ వచ్చి ఇన్స్పిరేషన్ చుట్టుపక్కన జరిగే సన్నివేశాలు కానీ, లేకుంటే చూసిన వేరే సినిమాలు కానీ, దాని నుంచి డెఫినెట్లీ వీ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ ఇన్ సమ్ ఎక్స్టెంట్ ఆర్ సంథింగ్. కాకపోతే మన లోపల ఉన్న ఆథెంటిసిటీని పోగొట్టుకోకుండా చేయడం అన్నదే స్కిల్, అంత తప్పితే ఏం లేదు. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవ్రీబడి విల్ టేక్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఐ థింక్. ఓకే.